నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆకాశంలో 6 దశాబ్దాల గర్జన, భారత వైమానిక దళంలో తిరుగులేని శక్తి, ఎన్నో సాహసోపేత పోరాటాలకు నిశ్శబ్ద సాక్షి. అదే MiG-21 మన గగన యోధుడు. 1965 యుద్ధంలో శత్రుదేశం పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించిన, 1971లో బంగ్లాదేశ్ విమోచన సమరాన కొత్త చరిత్ర రాసిన, కార్గిల్ పర్వతాల్లో శౌర్య పరాక్రమాలు చాటిన MiG-21 వాయుసేనకు వెన్నెముక, మన పైలట్లకు నమ్మకమైన సహచరుడు. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం చర్చించబోయే అంశం కేవలం ఓ యుద్ధ విమాన కథ కాదు, సవాళ్లకు ఎదురొడ్డి చరిత్ర సృష్టించిన భారతదేశ రక్షణ రంగ ప్రస్థానంలో చెరగని అధ్యాయం. ఇప్పుడు ఆ వీరుడు సెప్టెంబర్ 26, 2025న చరిత్ర పుటల్లోకి వీడ్కోలు తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా వైమానిక, రక్షణ, విశ్రాంత అధికారులు, నిపుణులు ఏమంటున్నారు? వైమానిక దళ భవిష్యత్ సన్నద్ధత ఎలా ఉండాలి? రేపటి యుద్ధాలకు కావాల్సిన శక్తి ఏంటి? స్వదేశీ రక్షణ సాంకేతికతలో ప్రయాణం ఎటువైపు సాగుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు కమ్ముల రామచంద్రరావు గారు, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్, సైనిక వ్యవహారాల నిపుణులు, హైదరాబాద్ నుంచి. అట్లాగే కూచిబొట్ల పరమేశ్వర్, విశ్రాంత లెఫ్టినెంట్ కర్నల్, రక్షణ రంగ విశ్లేషకులు. సార్ నమస్తే అండి ఇద్దరికి. సార్, ముందుగా కేఆర్ రావు గారు, మీతో మొదలు పెడదాం. ఒకసారి గతంలోకి వెళ్దాం. సైనిక దళాల కార్యకలాపాల సుదీర్ఘ కెరియర్లో మీరు చూసిన సంక్షోభ సమయాలు, ఆ సందర్భాల్లో MiG-21లో అందించిన సేవల గురించి అంటే ఏం చెబుతారండి? ఇప్పుడు MiG-21 అనేది నేను 1970 కమిషన్ అండి. 1970లో ఆఫీసర్ అయ్యాను. అండ్ 66 నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా ఉన్నాను. కనుక మేము చూసిన మొదట వన్ ఆఫ్ ద మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ చూసుకున్నప్పుడు అయితే MiG-21 చూసాం, రైట్? అది కాక దీంతో MiG-21 గురించి నేను కొంచెం ఎక్కువ చదివాను. నేను బేసికలీ ఆర్మ్ ఫోర్స్ ఆఫీసర్ని, ఆర్మీని, రైట్? కానీ ట్రైనింగ్ లోను ఎయిర్ ఫోర్స్, నేవీ అందరు కలిసి చేస్తాం. తర్వాత ఇన్స్టలేషన్స్ ఉంటాయి, రకరకాల ఎయిర్ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని స్టడీస్ కోవటం వెళ్తాం. కాబట్టి MiG-21 గురించి ఖచ్చితంగా అవగాహన. రైట్. పరమేశ్వర్ గారితో మాట్లాడదాం. పరమేశ్వర్ గారు, సార్, ఈ పోరాట సమయాల్లో ప్రత్యేకించి శత్రు దేశాల వైమానిక శక్తితో పోల్చినప్పుడు MiG-21లతో మన సైనిక బలగాలు కలిసి వచ్చిన సానుకూల అంశాలు ఏంటండి? ముఖ్యంగా వీటి తరం యుద్ధ విమానాలతో చూసినప్పుడు ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే అండి, హిస్టరీలో మనము MiG-21 ఎప్పుడైతే ఇండక్ట్ అయిందో 1963లో ఇండక్ట్ అయ్యాయండి ఇవి MiG-21. అండ్ అప్పుడు ఆ టైంలో బ్రిటిష్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలక్ట్రిక్ లైటింగ్ తోని, ఇంకా యుఎస్వి F-104 సూపర్ స్టార్ ఫైటర్ వీటి మీద కాంపిటీషన్ ఉండేది. అయితే మనం MiG-21 వైపు ఎందుకు మొగ్గు చూపించామంటే సోవియట్ యూనియన్ తో మనకున్న మిత్రత అండ్ వాటిని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో వాటి చాలా అడ్వాన్స్ ఉండేది. సెకండ్ ఏంటంటే వీటిది రగడ్నెస్ చాలా ఎక్కువ అండి. అంటే ఎక్స్ట్రీమ్ బ్యాటిల్ ఫీల్డ్స్ లో టెస్ట్ అయినవి, ఎక్స్ట్రీమ్ బ్యాటిల్ ఫీల్డ్ లో వాటి టెస్టింగ్ అయ్యి ఇండక్షన్ అయిన MiG-21 అండి. రష్యా బై నేచర్ ఆఫ్ ఇట్స్ టెరైన్, బై నేచర్ ఆఫ్ ఇట్స్ క్లైమేట్, చాలా ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ తోటి, స్పెషల్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్స్ తోటి వాటితోటి స్ట్రగుల్ చేస్తుంది రష్యా. మోస్ట్ ఆఫ్ ద రష్యన్ సోవియట్ యూనియన్ ఏదైతే అంటామో ఆ సోవియట్ యూనియన్ లో అలాంటి టెరైన్ లో ఫైటర్ ప్లేన్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వాటికి చాలా అటాచ్డ్ ఇవి ఉంటాయి. ఎందుకంటే రేరిఫైడ్ ఎయిర్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది అక్కడ పర్ఫార్మెన్స్ లో. అలాంటి వాటిలో టెస్ట్ అయ్యి చాలా రగడ్ గా తయారైన ఏరోప్లేన్స్ కాబట్టి వాటి జనరేషన్ లో ఇప్పుడు అంటే సరే చాలా డేటెడ్ అయిపోయాయి కాబట్టి కొన్ని ఇష్యూస్, మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తున్నాయి, టెక్నాలజికల్ సపోర్ట్ ఫినిష్ అయిపోవడంతో ఇష్యూస్ వస్తున్నాయి. కానీ ఆ టైంలో చాలా అడ్వాన్స్ ఉండడంతో వెదర్ ఇట్ ఈస్ సూపర్సోనిక్ స్పీడ్, అంటే 1236 km/h స్పీడ్ ఉంది. అవి ప్లస్ ఆల్మోస్ట్ 2000 kilometers రేంజ్ ఉండేది వాటికి. MiG-21 ఇండక్ట్ అయినప్పుడు వాటికి ఆపరేషనల్ రేంజ్ ఒకసారి టేక్ ఆఫ్ చేసాక 2000 kilometers. అంటే మీరు లెంత్ అండ్ బ్రెత్ చూడండి. చైనాలో ఎక్కడ దాకైనా, పాకిస్తాన్ లో ఎక్కడ దాకైనా వెళ్ళి తిరిగి వచ్చే కేపబిలిటీ ఆ MiG-21 ఉండేది. సో ఆ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అనేది MiG-21 కి చాలా ఎక్కువ ఉండేది. అందుకని అటువే మొగ్గు చూపించాము. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ వర్ లాట్ ఆఫ్ అదర్ డిఫెన్స్ కన్సిడరేషన్స్ విచ్ వర్ టేకెన్ ఇంటూ ఫ్యాక్ట్ అండి. అంటే ఒకటి ఏంటంటే, మనకి ఒక ఫారెన్ టెక్నాలజీ మనము డిఫెన్స్ లో ఇండక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని జస్ట్ ఇండక్ట్ చేయడం ఒకటే కాదు, దాని తర్వాత దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దాని లైఫ్ టైం సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది కాంట్రాక్ట్స్ లో మనం రాసుకుంటాము.
గ్యారంటీ వారంటీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, దాని తర్వాత లైఫ్ టైం సపోర్ట్ ఎట్లా ఉంటుంది. సో ఇట్లాంటి వాటిలో జనరల్ గా ఏం చేస్తామంటే మనం డీల్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎక్కువ పైసలు తీసుకోండి, అంటే మీరు ₹1,00,00,000 తీసుకుంటే మీరు కావాలంటే 2 కోట్లు తీసుకోండి, కానీ మన టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి సో దట్ మీరు లోకల్ గా మెయింటైన్ చేసుకోవచ్చండి. అయితే అప్పుడు ఏమైందంటే డిసైసివ్ డెసిషన్ ఏమైందంటే యూఎస్ఏ ఇంకా బ్రిటన్ టెక్నాలజీ మేము ట్రాన్స్ఫర్ చేయము, మా దగ్గరే పెట్టుకుంటాము, మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాము, మీరు మాకు ఏం చేయలేవండి అన్నారు. రష్యా ఏమంది మనతో ఉన్న ఫ్రెండ్షిప్ తోటి దాంతో ప్లస్ ఇండియన్ రీజియన్ లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉండాలని తెలిసి బ్రిటన్ మీద యుఎస్ఏ మీద ఒక చెయ్యి ముందర ఉండాలో ఒక అడుగు ముందు ఉండాలని తెలిసి వాళ్ళు ఏమన్నారు, మేము ఇచ్చేస్తాం టెక్నాలజీ మీరు తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, కావాలంటే మేము ఇనిషియల్ లాట్ మేము ట్రైన్ కూడా చేస్తామని కజాకిస్తాన్ తీసుకెళ్లి మన ఫస్ట్ లాట్ ఆఫ్ పైలట్స్ కూడా ట్రైన్ చేశారండి. సో దాంతో ఏమైందంటే ద డీల్ ఫర్ బయింగ్ MiG-21s డిసైసివ్ గా మనం MiG-21s సోవియట్ యూనియన్ వైపు వెళ్ళామని. సార్ అసలు MiG-21 అని అంటే భారతదేశానికి సంబంధించి ప్రతి పౌరుడు కూడా రోమాలు నిక్కబడుచుకుంటాయి, ఎందుకంటే వారు చేసిన పోరాటంలో మనకు అందించిన గెలుపులు కావచ్చు ఇవన్నీ చూస్తే. సార్ దానికి సంబంధించి ఏమైనా ఉదాహరణలు షేర్ చేసుకునే అవకాశం ఉందా? రావు సార్ అడుగుతున్నారు, మీరే సార్, మీరే చెప్పండి. పరమేశ్వర్ గారు. సో క్లియర్ గా మీరు చెప్పుకోవాలంటే ఒకటి చాలా క్లియర్ గా మీరు గొప్పగా చాలా మనము ప్రౌడ్ గా చెప్పుకోవాల్సిన అచీవ్మెంట్ ఒకటి ఏంటంటే మీరు 1971 వార్ లో ఒక డిసైజివ్ బాంబింగ్ ఏంటండి, December 14th నాడు డిసైజివ్ బాంబింగ్ ఏంటి, అది గౌహటి ఎయిర్ బేస్ నుంచి MiG-21 ఎయిర్ప్లేన్స్ టేక్ ఆఫ్ చేసి మనకి ఒక న్యూస్ వచ్చింది, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కి ఇన్ ద హీట్ ఆఫ్ ది వార్. ఒకవైపు ఏంటంటే మనము ముక్త భారత్ తోటి కలిసి ఈస్ట్ పాకిస్తాన్ వార్ చేస్తున్నాం సెపరేట్ చేయడానికి. రెండు we were very deep in the war and a war almost decisive గా మన వైపు తీసేసుకుంది. కానీ ఏంటంటే గవర్నర్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ రిజైన్ చేయించడం అనేది ఒక పెద్ద స్ట్రాటజిక్ ఇష్యూ ఉండేది అక్కడ. ఆ టైంలో గవర్నర్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ ఎవరు, AM మలిక్ గారు ఉండేవారు. సో ఆయన రెసిడెన్స్ లో ఒక కీ స్ట్రాటజిక్ మీటింగ్ అవుతుందని తెలిసి మనం 14 డిసెంబర్ నాడు ఒక అటాక్ లాంచ్ చేశాం. ఆ టైంలో అంత డేరింగ్ అటాక్, అది కూడా గవర్నర్ రెసిడెన్స్ మీద పిన్ పాయింట్ అటాక్ చేయడం అనేది 1971 టైం చాలా పెద్ద ఇది. దానిలో ఏంటంటే ఫస్ట్ అటాక్ లోనే మనము ఆ గవర్నర్ ఇంటిని డైరెక్ట్ హిట్, వాజ్ అ డైరెక్ట్ హిట్, పిన్ పాయింట్ అండ్ డైరెక్ట్ హిట్. దానిలో ఎందుకు కూలిపోవడంతో ఏమైందంటే మలిక్ భయపడి UN కి వెళ్ళి ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత ఎంటైర్ ఈస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా వెళ్ళి ఇవి రిజైన్ చేసేసి మొత్తం ఈస్ట్ పాకిస్తాన్ ని లెఫ్టినెంట్ జనరల్ AK నియాజీ ఎవరైతే పాకిస్తాన్ ఈస్ట్ ఆర్మీ కమాండర్ ఉన్నాడో ఆయన చేతిలో వదిలేశారు. ఆయన దాని తర్వాత ఇంకా మొరాల్ కోల్పోయి దాని తర్వాత 2 రోజులు ఆయన కూడా రిజైన్ చేసి పడేశారు. సో ఇది వాళ్ళకి చాలా చాలా పెద్ద లాస్, అంటే మొరల్ హిట్టింగ్ లాస్ అయింది వాళ్ళకి. అదొకటి. దానిలోనే మళ్ళీ తేజ్గావ్ ఎయిర్ ఫీల్డ్ అని ఢాకాలో ఉండేది, దాన్ని ఐ థింక్ ఇప్పుడు రీనేమ్ చేశారు, అదే ఉందో నాకు నాట్ వెరీ క్లియర్. కానీ దానిలో కూడా ఎయిర్ స్ట్రిప్ ని బాంబ్ చేసి అప్పుడు కూడా MiG-21 వెళ్ళాయి మనకి 71 వార్ లో వెళ్ళి ఆ ఎయిర్ స్ట్రిప్ ని మొత్తం నుజ్జు చేసేస్తే దాదాపు పెద్ద పెద్ద క్రేటర్స్ ఫామ్ అయిపోయింది. దాంతో ఏమైపోయిందంటే ఢాకా ఎయిర్ స్ట్రిప్ ఏదైతే మేజర్ స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ వాళ్ళకి ఈస్ట్ పాకిస్తాన్ కింద ఫైట్ విత్ ఇండియా 1971 వార్ ఏదైతే ఉందో వాళ్ళ ఎయిర్ అండ్ నేవల్ ఆపరేషన్స్ ని కంప్లీట్ గా డెప్లికేట్ చేసేసాయి, మొత్తం గ్రౌండ్ లేకుండా చేసేసాయి. దాంతో ఏమైందంటే దే లాస్ట్ మోరల్, ఇంకా గ్రౌండ్ ఫోర్సెస్ ఎలిమినేట్ అయిపోయాయని వాళ్ళకి అర్థమయ్యి లెఫ్టినెంట్ జనరల్ AK నియాజీ 2 రోజుల్లోనే దాని తర్వాత రిజైన్ చేశారు. అదొక మేజర్ ఇవి ఉందండి. అలా కాక మీరు బోర్డులని చెప్పుకోవచ్చు, స్కార్డో ఎయిర్ బేస్ మనది ఏదైతే ఉందో, స్కార్డో ఎయిర్ బేస్ ఫోటోగ్రాఫ్స్ చూద్దాం. ఎప్పుడు ఈ సియాచిన్ గ్లేషియర్ ఆపరేషన్ మేకూత్ ఆయన 1984 లో MiG-21 ఆ ఏరియాలో అంత హైట్ లో అలాంటి మంచుకొండలో వెళ్ళి ఫోటో రికగ్నిషన్ చేసి క్లియర్ కట్ పిన్ పాయింట్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది మనకి, అదొకటి చెప్పుకోవచ్చు మనం. అలాంటి మల్టిపుల్ మిషన్స్ చేశారు. దాని తర్వాత కార్గిల్ లో నచికేత చేసింది మర్చిపోలేము మనం. MiG-21 లోనే ఆయన F-16 లాంటి 3rd జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ని 1960s ఎయిర్ క్రాఫ్ట్ ఆయన కూల్చేయడము, దాని తర్వాత ఆయన కూడా క్రాష్ అవడం అనేది చాలా పెద్ద హీరోయిక్ స్టోరీ. అలాగే గోల్డెన్ స్టోరీస్ ఉన్నాయి. పరమేశ్వర్ గారు అవన్నీ తర్వాత డీటెయిల్గా అన్నీ మాట్లాడదామండి. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారు, విశ్రాంత వైమానిక దళాధికారి హైదరాబాద్ నుంచి. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ భారత వైమానిక దళానికి దాదాపు 6 దశాబ్దాలకు పైగా సేవలు అందించాయి MiG-21లు. ఇప్పుడు వీటి వీడ్కోలుకు సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంపై మీ అభిప్రాయం, విశ్లేషణ అంటే ఏం చెప్తారండి? భారతీయ వైమానిక దళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి చరిత్ర సృష్టించిన MiG-21 యుద్ధ విమానం, అంటే మికోయిన్ గొరెవిచ్ డిజైన్ సంస్థ ద్వారా రూపొందించబడిన రష్యాకు చెందినటువంటి యుద్ధ విమానం దాదాపు 63 సంవత్సరాలు
మన భారతీయ వాయుసేనలో పనిచేసి అప్రతిష్ట అటువంటి చరిత్రతోటి రేపు కొద్ది గంటల్లో మన నుంచి వీడుకోలు పలకబోతుంది. ఈ యుద్ధ విమానం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎయిర్ చీఫ్ మార్షల్ పిసి లాల్ 1971లో ఆయన చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ అండి. ఆయన ఒక మాటలో దీని గురించి చెప్తాడు, ఐ కోట్, MiG-21 గేవ్ వింగ్స్ టు IAF విచ్ ఇట్ నెవర్ హ్యాడ్. అంటే MiG-21 యుద్ధ విమానాలు భారతీయ వాయుసేనకు రెక్కలను అందించేవి, అవి ఇంతకుముందు లేవు మాకు అని. అంటే ఈ యుద్ధ విమానం 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధము, ఆ తర్వాత ఇండో బంగ్లాదేశ్ యుద్ధం 1977, ఆ తర్వాత 1999 కార్గిల్ యుద్ధము, మరియు 2019 బాలాకోట్, అలాగే ఆపరేషన్ సింధూర్, మొన్న ఈ మధ్య జరిగిన సింధూర్లో కూడా అనేక రోల్స్, అనేక ముఖ్యమైనటువంటి రోల్స్ చేసిందండి యుద్ధ విమానం. దీన్ని మనము చూసుకుంటే అనేక విజయాలతో పాటు కొన్ని అప్రతిష్టలు కూడా మూట కట్టుకుంది. కానీ మనం చూసుకుంటే 63 ఏళ్ళ చరిత్రలో చూసుకుంటే అవి చాలా తక్కువే అవుతాయి. ఎందుకంటే మన అట్రిషన్ రేటు మనం ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అండి. ఈ యుద్ధ విమానం మనకు బ్యాక్ బోన్ లాంటిది, ఇది వర్క్ హార్స్ అంటారండి ఎయిర్ ఫోర్స్లో దీన్ని. ఇది మనకి చాలా విజయాలు సాధించింది. మనకి 1963లో మనం కొన్నప్పుడు ఇది చాలా చౌకగా మనకి లభించిన యుద్ధ విమానం అండి. మీకు ఒక విషయం తెలుసో తెలియదో కానీ అమెరికాకు చెందినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్సు F-16 యుద్ధ విమానాన్ని దీన్ని ఎదుర్కోవడానికి తయారు చేయిందండి. అంటే MiG-21 యుద్ధ విమానం ఎంత పటిష్టమైందో మనం అర్థం చేసుకోవచ్చు. యా, ఓకే సార్. సార్, దాదాపు 60 ఏళ్ళు సేవలు అందించడం అంటే స్వాతంత్రం తర్వాత మనకి రక్షణ రంగంలో కావచ్చు మొదటి షాట్ అనుకోవచ్చా అండి ఇది MiG-21ని? రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ MiG-21 విమానాలు చాలా రకాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా మనం ప్రవేశపెట్టింది ఆ MiG-21 Type 74 అంటారండి. ఇది మనం ఇనిషియల్గా 1963లో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఎయిర్ డిఫెన్స్ రోల్ ప్లే చేసేది, అంటే ఇంటర్సెప్టర్ రోల్ అనమాట. అంటే శత్రు విమానాలని మనం కూల్చడానికి ఉపయోగపడే ఇంటర్సెప్టర్ రోలు. ఆ తర్వాత స్లోగా దాన్ని Type 74, తర్వాత MiG-21 BIS, అలా అనేక రూపాంతరాలు చెందిందనమాట. అంటే ఎయిర్ రికన్సెన్స్ రోలు, తర్వాత బాంబింగ్ రోల్ కూడా, దాని అంటే ఎయిర్ పార్ట్స్ను రెక్కల కింద ఎయిర్ పార్ట్స్ను తీసుకొని బాంబర్స్, అంటే 500 కిలోల బాంబర్స్, అంటే బంగ్లాదేశ్ వార్లో చాలా ముఖ్యమైన పాత్ర, అంటే గవర్నర్స్ బంగ్లాని పేల్చడంలో మనము ఈ యుద్ధ విమానాన్ని మార్పులు చేసి దాని కింద 500 కిలోల బాంబ్స్ పెట్టి గవర్నర్ బంగ్లాని మనం కూల్చి పాకిస్తాన్కి చెందినటువంటి 92,000 మంది సైనికుల్ని యుద్ధ ఖైదీలుగా తీసుకోగలిగామండి. ఇది అట్లాంటి విజయాలను చాలా సాధించింది మన దేశంలో. అంటే ఇది ప్రపంచం మొత్తం మీద ఇప్పటివరకు ఈ విమానాలు 11,000 విమానాలని తయారు చేశారు. అందులో దరిదాపు 870 విమానాలు మనమే ఉపయోగించాము. అది చాలా వరకు మనము మన దేశంలోనే తయారు తీసుకున్నామండి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ ద్వారా మనము ఈ విమానాలని మన దేశంలోనే చాలా వరకు మనము ఇనిషియల్గా మనం రష్యా నుంచి తీసుకున్న తర్వాత మనం రూపొందించుకోబడ్డాము. తర్వాత ఈ యుద్ధ విమానాలు మన అమలు పదిలో ఇప్పటివరకు 875 వరకు మన భారతీయ వాయుసేనలో పనిచేశాయండి. యా సార్, 6 దశాబ్దాలు, పరమేశ్వర్ గారు వినిపిస్తుందా? యా సార్, 6 దశాబ్దాలు సేవలు అందించడం అంటే మామూలు విషయం కాదు సార్. ఇంతకాలం ఆ అనుబంధం ఎందుకంత స్పెషల్ అంటే ఏం చెప్తారు సార్? అది కవర్ చేశాను, బట్ ఐ కొంచెం ఎలాబరేట్ చేస్తాను మీకు. Yeah. పాయింట్ ఈ పాయింట్ వీటిలో అన్నిటి పోతుందంటే డిఫెన్స్ టెక్నాలజీస్, వాటిలో వెపన్స్ కానీ, వెపన్ సిస్టమ్స్ కానీ, సపోర్ట్ సిస్టమ్స్ కానీ, ఇంజనీరింగ్ సిస్టమ్స్ కానీ ఏం తీసుకున్నా కూడా మీరు మనం చూసేది ఈ ఎక్విప్మెంట్ కానీ, ఈ ఫైటర్ జెట్ కానీ, ఈ వెపన్ కానీ ఏదైనా కూడా మన కండిషన్స్, అంటే మన దేశ సైనికులు ఆపరేట్ చేసే కండిషన్స్ లో ఎలా ప్రదర్శన ఇస్తుంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎలాంటి రిలయబిలిటీ ఇస్తుంది, మెయింటైనబిలిటీ ఎంత ఈజీగా ఉంటుంది, మెయింటైనబిలిటీకి ఎంత టైం పడుతుంది, టెక్నాలజీ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటి కీ ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేస్తామండి ఇండక్ట్ చేసేటప్పుడు, వెపన్ సిస్టమ్స్ ఇండక్ట్ చేసేటప్పుడు. దీస్ ఆర్ సమ్ కీ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే హోమ్ టు టోమ్ కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి. అంటే మీరు బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత దాకా దాని సపోర్ట్ ఎలా ఉంటుంది, సో ఈ సిస్టమ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, దాని మీద మన డిపెండెన్స్ ఎంత ఉంటుంది, మన కంట్రోల్ ఎంత ఉంటుంది, బయట డిపెండెన్స్ ఎంత ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కీ థింగ్.
మనం MiG-21 ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ యూఎస్ఆర్ చేసింది కాబట్టి కజాకిస్తాన్ ఎయిర్బేస్ తీసుకెళ్లి వాటి టెక్నికల్ న్యూఆన్సెస్ ని, వాటి మెయింటెనెన్స్ కిటుకుల్ని అన్నిటిని నేర్పించి 10 మందిలో 12 మందిలో పైలట్స్ ని, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నెంబర్ గుర్తులేదు కానీ కజాకిస్తాన్ ఎయిర్ బేస్ ఉందండి. కజాకిస్తాన్ లో ఎయిర్ బేస్ నేను చెప్తాను, లుగావియా ఎయిర్ బేస్ అనుకుంటాను, లుగోయా ఎయిర్ బేస్ అనుకుంటాను. అక్కడ తీసుకెళ్లి వెళ్ళి ఎక్స్టెన్సివ్ గా ట్రైన్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇవ్వడం కాక వాటిలో ఉన్న కిటుకులు అంటే వాటిలో వచ్చే కీ ఇష్యూస్ ఏంటి, వాటిని ఎట్లా రిజాల్వ్ చేయాలి అండ్ వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా యాంటిసిపేట్ చేయాలి. సో మెయింటెనెన్స్ కిటుకులు ఏవైతే ఉంటాయో, మెయింటెనెన్స్ కిటుకులు చెప్పగానే మీకు టెక్నాలజీ కంట్రోల్ రాగానే ఏమవుతుంది, టర్న్ అరౌండ్ టైమ్స్ అంటే ఒక వెపన్ సిస్టమ్ అవుట్ ఆఫ్ యాక్షన్ అయినప్పటి నుంచి, ఎక్విప్మెంట్ అవుట్ ఆఫ్ యాక్షన్ అయినప్పటి నుంచి దాన్ని మళ్ళీ యాక్షన్ లోకి తీసుకురావడానికి పట్టే టైం ఎంత అనేది మీరు డ్రాస్టిక్ గా తగ్గించగలుగుతారు. ఎందుకంటే టెక్నాలజీ మీద మీకు హోల్డ్ ఉంది కాబట్టి, టెక్నాలజీ మీద మెయింటెనెన్స్ ఆస్పెక్ట్స్ మీద మీకు హోల్డ్ ఉంది కాబట్టి, ఆ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్స్ మీద హోల్డ్ మనకి సోవియట్ యూనియన్ తో, సోవియట్ యూనియన్ కరెంట్ యూఎస్ఆర్ తో ఉన్న ప్యూర్లీ మనకు ఉన్న సంబంధము ఆ స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ వల్ల మేజర్ బెనిఫిట్ మనకు దానివల్ల ఏంటంటే సోవియట్ యూనియన్ హాస్ ఆల్వేస్ బీన్ కోఆపరేటివ్ అంటున్నాం. సోవియట్ యూనియన్ ఆల్వేస్ బీన్ కోఆపరేటివ్ కంట్రీ. ఆ టెక్నాలజీలో ఆ విధంగా హెల్ప్ చేయడం తోటి మనకి ఏమైందంటే ఇంటర్నల్ గా డెవలప్ చేసుకుని మనం ఇంటర్నల్ గా సపోర్ట్ చేసుకుని కావాలన్నప్పుడు కీ సపోర్ట్ కావాలన్నప్పుడు మనం రష్యాతో కొలాబరేట్ చేస్తూనే ఉన్నాం. ఈ టెరెన్ ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అంటే మీకు వెపన్ సిస్టమ్ లో వచ్చే ఇష్యూస్ కూడా రాజస్థాన్ లో ఒక టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, మణిపూర్ వైపు ఒక టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, జమ్మూ కాశ్మీర్ లో వేరే టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, లే లద్దాఖ్ లో వేరే టైప్ ఇష్యూస్ వస్తాయండి. ఇట్ ఈస్ ఆల్ డిఫైన్డ్ బై టెరైన్ అండ్ వెదర్ కండిషన్స్ అన్నమాట. వాటిల్లో ఏం చేయాలనేది ఒక కీ లెర్నింగ్స్, ప్యాక్ ఆఫ్ లెర్నింగ్స్, ఒక లిస్ట్ ఆఫ్ లెర్నింగ్స్, ఏమంటారు హిస్టారిక్ లెర్నింగ్స్ అంటారు. ఆ హిస్టారిక్ లెర్నింగ్స్ మనకి రావడము, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయడం అనేది నో రావడం తోటి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది MiG-21 ఇండక్షన్ లో. ఓకే సార్, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చెప్పండి, యుద్ధాలు సంక్షోభ సమయాల్లో మాత్రమే కాదు, శిక్షణ కార్యకలాపాల ద్వారా వైమానిక దళ మానవ వనరుల్ని తీర్చిదిద్దడంలోనూ MiG-21లు ఎలాంటి పాత్ర పోషించాయి సార్? ఈ MiG-20 విమానం నిజంగా లెజెండ్ అని చెప్పుకోవాలండి. 1963 నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా అది ట్రైనింగ్ పరంగా మనకి ట్రైనింగ్ సార్టీస్ అంటే ట్రైనింగ్కి ఉపయోగించే విమానం వేరే ఉంటుందండి. ఆ విమానాన్ని MiG-21 ట్విన్ సీటర్ విమానము, దాని టైప్ 66, టైప్ 67, టైప్ 68 టైప్స్గా ఉండేవి. ఆ యుద్ధ విమానాల్లో మన MiG మఫ్తు అంటారండి, MiG ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ యూనిట్స్ ద్వారా శిక్షణ ఇస్తారు. మీరు ఈ విధంగా చూసుకుంటే విమానం ఒక పైలట్, ఒక విమానమే కాదండి, ఈ విమానం ఒక మన ఆపరేషన్స్ అన్నిటికీ మీరు చూసుకుంటే ఒక దాన్ని మెయింటైన్ చేసే ఏరోనాటికల్ ఇంజనీర్స్, బోత్ ఏరోనాటికల్ ఇంజనీర్స్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోలర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, మెడికల్ ఆఫీసర్స్, లాజిస్టిక్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కంబైన్డ్ సహకారంతో ఒక సార్టీ అనేది నిర్వహించబడుతుందండి. ఒక విమానం గాల్లోకి ఎగరాలంటే వీళ్ళే కాకుండా గ్రౌండ్ స్టాఫ్ ఉంటారండి. గ్రౌండ్ స్టాఫ్ అంటే వాళ్ళు మీరు బర్డ్ హజార్డ్ టీమ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఫారెన్ బాడీ డిటెక్షన్ టీము, ఇవన్నీ చాలా మనకు ఒక విమానం గాల్లో ఒక సార్టీ చేయాలంటే దానికి ఎంతో పరిశ్రమ, ఎంతో ఒక ప్రక్రియ ఉంటుందండి. ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములే అండి. ఒక డాక్టర్ కూడా భాగస్వామ్యం అవుతాడు, ఎందుకంటే సేఫ్గా ఒక ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేయాలంటే ఒక మెటీరియలాజీ బ్రాంచ్ ఆఫీసర్ కూడా దాంట్లో భాగస్వామి అవుతాడు. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే ఒక యాక్సిడెంట్ ఫ్రీ సార్టీ అనేది నిర్వర్తించబడుతుందండి. మనం ముఖ్యంగా ఒక విమానము పైలట్ అనుకుంటాము, కానీ ఒక 60 మంది వేర్వేరు ప్రొఫెషనల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అలాగే మనకి ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ జెట్స్ లేవండి. దానివల్ల మనము ఇప్పుడు హాక్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ జెట్స్ ఈ మధ్య మనకి జాయిన్ అయినాయి. అంతకుముందు మనం ఈ MiG-21 టైప్ 66, టైప్ 68 ద్వారానే మనం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం అండి మఫ్తు ట్రైనింగ్ సెంటర్స్లో. ఇవి ట్విన్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. ఈ విధంగా అందరూ అన్ని విధాలుగా మానవ వనరులు మీరు చక్కటి క్వశ్చన్ అడిగారు, అందరూ సహకారంతో ఒక ఫ్లయింగ్ సార్టీ అనేది నిర్వర్తించబడుతుందండి. ఓకే సార్, కేఆర్ రావు గారు, ఏ వైమానిక దళంలో అయినా ఒక యుద్ధ విమానంలో ఇట్లా 6 దశాబ్దాలు అంటే 60 సంవత్సరాలకు సేవలు అందించడం అంటే చిన్న విషయం కాదు సార్. అయితే ఇంతకాలం ఆ అనుబంధం ఎందుకంత ప్రత్యేకం అంటే ఏం చెప్తారు సార్? నేను ఇందాక కొంత చెప్తున్నా, మధ్యలో ఆపాను. ఎందుకంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, మనం 60 సంవత్సరాలు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఆషామాషి కాదు అది, రైట్? ఇందాక చెప్పినట్టుగా సోవియట్ యూనియన్ గురించి కూడా కొంచెం చెప్పాలి. మన దేశానికి ఏంటంటే మన అదృష్టం
రష్యా నుంచి వచ్చిన ఏ ఏ ఎక్విప్మెంట్ అయినా, ఏ గన్స్ అవనండి, ఎయిర్ క్రాఫ్ట్ అవనివ్వండి, సుమారు దానిలో ఉన్న టెక్నాలజీ అంతా మనకి వాళ్ళు షేర్ చేసుకుంటారు. అదే మనం యుఎస్ మిగిలిన కంట్రీస్ ఉన్నాయంటే దాంట్లో కొంత సాఫ్ట్వేర్ మనకి ఇవ్వకపోవటం, కొన్ని మన దాన్ని మార్పు చేసుకోవాలనుకుంటే మనకి అవకతవకలు ఉంటాయి, దాన్ని మోడిఫికేషన్ చేసుకుంటానికి కోఆపరేషన్ కూడా తక్కువ ఉంటుంది. కానీ మనకేంటి, రష్యా ఏమో 1971 నుంచి అంత ముందు నుంచి కూడా యాక్చువల్లీ మా ఆర్టిలరీలో కూడాను రష్యన్ గన్స్ చాలా ఎప్పటి నుంచో ఇస్తుండేవారు, రైట్? సో వాళ్ళు ఇచ్చిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎలాంటిదంటే, అఫ్ కోర్స్ దానికి డిజైన్ లో కొత్త లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ మనం దాన్ని ఫస్ట్ ఏంటంటే దాన్ని మనం ఎందుకు మెచ్చుకోవాలంటే, మన భారతదేశానికి వైమానిక పరంగా అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం ఎలాగా అన్న అవగాహన, ఆలోచన హెచ్ఏఎల్లో మొదలు పెడతానికి కారణం బేసికలీ MiG-21. MiG-21 ఒక విధంగా ఒక ఎయిర్ క్రాఫ్టే కాదు, మన దేశానికి వైమానిక ఫీల్డ్ లో మనం ఎలా ముందంజ వేయగలగాలి, మనం ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, మనం ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తానికి చేయగలుగుతున్నాం. ఇప్పుడు తేజస్ గురించి మాట్లాడుతున్నాం, ఎల్సీ గురించి మాట్లాడుతున్నాం, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇవన్నీ ఎందుకు మాట్లాడగలుగుతున్నాం? దానికి మనకు ఎంతో రష్యన్స్ కి మనం సోవియట్ యూనియన్, ఆ రోజుల్లో రష్యా కాదు సోవియట్ యూనియన్, ఆ రోజుల్లో అంత టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ చేయగలిగారు, రైట్? కనుక ఆ విధంగా చూస్తే ఏంటంటే అందరికి తాత ముత్తాతలు భీష్మ పితామహ అంటారే, ఆ లెక్కన మన వైమానికానికి చూసుకుంటే మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పుడు బోల్డ్ వచ్చినాయి, రఫాల్ వచ్చింది, జగోర్, ఇవన్నీ ఏంటంటే మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్. కానీ అప్పుడున్న టెక్నాలజీతో దానికి ఉన్న లిమిటేషన్స్ తో 60 సంవత్సరాలు ఆ విమానం మనం ఉపయోగపడగలిగంటే ఫస్ట్లీ ఏంటంటే ఎంత స్టడీ ఎక్విప్మెంట్, అది ఎంత స్టడీ ఎయిర్ క్రాఫ్ట్. దానికి తోడు మన పైలట్స్ కూడా చాలా విధంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే దాంట్లో లిమిటేషన్స్ ఉన్నా సరే మన వాళ్ళు దాంట్లో మాక్సిమం లాగలిగారు, రైట్? ఇందాక మన పరమేశ్వర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కొంత కవర్ చేశారు. ఏమని, అది బేసికలీ ఇంటర్సెప్టర్ గా స్టార్ట్ మన దగ్గరికి వచ్చింది. కానీ దాన్ని మనం మల్టీ రోల్ కూడా వాడటం మొదలు పెట్టాం, రైట్? కనుక దేశానికి యాక్చువల్ గా ముందంజ వేయటానికి, వైమానిక దళానికి ముందంజ వేయటానికి ఫౌండేషన్ స్టోన్ ఈజ్ MiG-21. రాజేంద్ర ప్రసాద్ గారు, MiG-21లో ఉపసంహరణ కార్యక్రమానికి వైమానిక దళం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి ఒక యుద్ధ విమానం వీడ్కోలు కార్యక్రమం ఎలా ఉంటుంది, ఎందుకంత ప్రత్యేక ఏర్పాట్లండి? ఈ MiG-21 విమానానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇవి మనకి బ్యాక్ బోన్ లాంటి యుద్ధ విమానం భారతీయ వాయుసేనకి 63 సంవత్సరాలు మన అమలు పదలో ఉండి మనకి అనేక విజయాలు సాధించి పెట్టింది. మన దేశానికి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అతి కారు చౌకగా మనకి విమానాలు మనకి లభించినాయి. అలాగే మనము సొంతగా తయారు చేసుకొని ఇవాళ రోజు మనం ఆ విమానాన్ని MiG-21 బైసన్ని 45 కోట్ల రూపాయలకు మాత్రం నిర్మించుకోగలిగే స్థితికి మనం వచ్చాం. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ యుద్ధ విమానమైనా తీసుకుంటే 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు పలుకుతుంది. అలాంటిది 45 కోట్ల రూపాయలతోటే మనం ఈ విమానాన్ని నిర్మించుకొని మన దేశంలోని హెచ్ఏఎల్ ద్వారా అనేక యుద్ధాల్లో మనం విజయం సాధించి శత్రువులకి మన శత్రు దేశాలు అన్నింటికి కూడా మనకి దుర్బలమైన శక్తిగా నిలవటానికి కారణం MiG-21 అండి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 875 విమానాలు మన అమలు పదలో ఉండి మనం కొన్ని కోల్పోయినా కానీ మనకి అది చేసినటువంటి సేవలకి గుర్తింపుగా రేపు జరగబోయే కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు దాన్ని చివరి సార్టీ అంటే ఇంకొక 6 విమానాలతో కలిపి చివరి సార్టీ తీసుకొని దానికి వాటర్ క్యానన్స్ ద్వారా అంటే వాటర్ జల తోరణంతో వీడ్కోలు పలకబోతున్నారు. దీంతోపాటు ఒక యుద్ధ విమానమే కాదండి, ఆ విమానాలతో పాటు పనిచేసినటువంటి పైలట్సు, టెక్నికల్ ఆఫీసర్సు, మెడికల్ ఆఫీసర్సు, మెట్రలజీ ఆఫీసర్సు, ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోలర్సు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్సు, లాజిస్టిక్ ఆఫీసర్సు అందరూ దీంట్లో పాల్గొనబోతున్నారండి. మనకి చేసిన సేవకి దానికి మనం చెప్పే వీడ్కోలు అండి ఇది. ఈ వీడ్కోలు ఘనంగా చండీగఢ్లోని మన ఎయిర్ బేస్లో రేపు కొద్ది గంటల్లో మనం చూడబోతున్నాము. ఇది మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఒక యుద్ధ విమానానికి వీడ్కోలు పలకటం అనేది చరిత్రలో మొట్టమొదటిసారండి. ఇది సువర్ణాక్షరాలతో లెక్కించబడుతుంది. ఓకే సార్. కేఆర్ రావు గారు, తొలి సిడిఎస్ రావత్ గారి నుంచి ప్రస్తుత సిడిఎస్ చౌహాన్ వరకు
అందరూ చెబుతున్న మాట 2 ఫ్రంట్ వరకు మనం ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని. ఆ ప్రిపేర్నెస్లో యుద్ధ విమానాల పాత్ర ఏంటండి? చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే దీనికి కూడా కొంత హిస్టరీ ఉంది. మనం 1965లో ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి విన్నాం. కానీ 71 వార్లో బంగ్లాదేశ్ కాకుండా వెస్టర్న్ సైడ్ లో అంత ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడలేదు, విమానాలని మనం వాడలేదు. దాని గురించి తిరిగి ఆర్మ్ ఫోర్సెస్ 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ చీఫ్స్ అందరూ కూర్చున్నప్పుడు పూర్తిగా మనం విమానాల యొక్క సమర్థత, దానికి ఉన్న కేపబిలిటీస్ పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేదన్న విషయం ఖచ్చితంగా అవగాహన అయింది. దాంతో పాటు ఏం చేశారు, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్ మనం వింటుంది ఏంటి, థియేటరైజేషన్ అని వింటున్నాం. ఇప్పుడు సినర్జీ అంటాం. ఇప్పుడు 3 ఉన్నాయి, కాల్బలం ఉంది, నౌకాదళం ఉంది, వైమానిక దళం ఉంది. ఈ 3 కలిసికట్టుగా పనిచేస్తే కానీ దానికి మనకి సినర్జీ అనేది వార్లో సినర్జీ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీలో ఆర్టిలరీ ఉంది. ఆర్టిలరీ గన్స్ కొంత లిమిటేషన్స్ రేంజ్ ఉంటుంది. అదే ఎయిర్ క్రాఫ్ట్ అయితే కొన్ని చోట్ల వెళ్ళగలదు. ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా మీకు పిన్ పాయింటెడ్, ప్రిసిషన్ ఇలాగ రకరకాల ఉన్నాయి. కనుక ఎప్పుడైతే మనం యుద్ధంలో 3 త్రివిధ దళాలని కరెక్ట్ గా ఉపయోగించగలుగుతామో అప్పుడే మనం మాక్సిమం బెనిఫిట్ పొందగలం. రైట్? ఇప్పుడు ఈ 2 ఫ్రంట్ వార్, ఇందులో సందేహం ఏమీ లేదు. పాకిస్తాన్ చిన్నదైనా సరే ఖచ్చితంగా మనం చైనా సంగతి ఎప్పుడైతే లాంగ్ టైం మనం చూసుకున్నప్పుడు ఎప్పటికైనా సరే ఎప్పుడప్పుడు మాటలు మారుతుండొచ్చు, కొన్ని సత్సంబంధాలు జరగవచ్చు, ఎకానమీ కూడా అవసరాన్ని బట్టి ఎకానమీ మనం ఆ రిలేషన్స్ పెంచుకోవచ్చు. కానీ యుద్ధ నిపుణుల గురించి మీరు డిస్కస్ చేస్తే ఎప్పటికైనా సరే లాంగ్ విజన్ లో చూసుకుంటే అమెరికా మనకి ఎప్పుడు ఖచ్చితంగా అది ఎప్పుడు దెబ్బ కొడుతుందా అన్న క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. ఆ క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం తయారవ్వాలి. ఆ తయారవటానికి అఫ్ కోర్స్ మనం లదాఖ్ సైడ్ ఇటు సైడ్ చూసుకున్నాడు, చైనీస్ అరుణాచల్ ప్రదేశ్ ఈ బోర్డర్ చూసుకుంటే బేసికలీ మనం అనుకుంటాం ఆల్ రైట్ కాల్బలందే ఎక్కువ ఉన్న పని అనుకుంటాం. కానీ అక్కడే పొరపడుతున్నాం. ఎందుకంటే కాల్బలానికి ఒక రోల్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ రోల్ ఉంటుంది. కొన్ని చోట్ల కాల్బలం చేరక ముందే ఎయిర్ క్రాఫ్ట్స్ ముందే వెళ్ళి ఎయిర్ ఫీల్డ్స్ ని ధ్వంసం చేస్తాయి. రైట్? తర్వాత మన ఎయిర్ క్రాఫ్ట్స్ ని అడ్డుపడే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఐటమ్స్, రడార్స్, రైట్, పెద్ద పెద్ద స్ట్రాటజిక్ టార్గెట్స్, ఆల్ రైట్ మిసైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ మిసైల్స్ కొంత రోల్ చేస్తే, ఎయిర్ క్రాఫ్ట్ కొంత రోల్ చేస్తాయి. కనుక ఎప్పుడైతే మనం క్లియర్ కట్ గా టార్గెట్స్ అన్ని డిసైడ్ చేసుకుంటాం వార్ వచ్చినప్పుడు, జనరల్లీ జరిగేది ఏంటంటే వార్ వచ్చాక ఓకే మనం ఎక్కడెక్కడ కొట్టాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడితే 9 టార్గెట్స్ తీసుకున్నాం. ఎక్కడ టెర్రరిస్ట్ ఫామ్ అప్ అవుతున్నారో బావల్పూర్ అనో మునిర్కేవనో ఇలాంటి ప్లేస్లన్నీ చూసుకొని క్లియర్ కట్ గా. కానీ ఆ టార్గెట్స్ అలాగే వార్ వచ్చినప్పుడు టార్గెట్ డిసైడ్ చేస్తాం. ఫస్ట్ స్ట్రాటజిక్ టార్గెట్స్ ఏంటి, టాక్టికల్ టార్గెట్స్ ఏంటి, ఎంత దూరం వెళ్ళాలి, ఎంత లోపల కొట్టాలి, ఏ హెడ్ క్వార్టర్స్ కొట్టాలి, లేదా కొన్ని స్థావరాలను కొట్టాలి, అమ్యునిషన్ ఫ్యాక్టరీని కొట్టాలా, రైట్, లేదా ఏదన్నా గన్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటిని కొట్టాలా, ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్న ఇండస్ట్రీని కొట్టాలా, ఇవన్నీ స్ట్రాటజిక్ టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత క్లియర్ కట్ గా ఏంటి, ఈ టార్గెట్ ని ఏ కొట్టగలదు, ఎయిర్ ఫోర్స్ కొట్టగలదు, అటు కొట్టు. సో ఆ బ్యాలెన్స్ తీసుకుని ఎప్పుడైతే మనం ఈ 3 త్రివిధ ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ ని కరెక్ట్ గా వాడగలిగితే, ఎయిర్ ఫోర్స్ ఏంటి బేసికలీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ ఏంది, ఇట్ ఈస్ ఎ ఫైర్ పవర్ ఆన్ ఏ మొబైల్ లాంచర్ ఇన్ ఎయిర్. ఓకే సార్, ఓకే. కనుక మాక్సిమం మనం దాన్ని వాడుకోవాలి. యా, పరమేశ్వర్ గారు మీరు చెప్పండి, మొత్తంగా MiG-21 రిటైర్మెంట్ తర్వాత భారత వాయుసేన స్క్వాడ్రన్ సంఖ్య సన్నద్ధతపై ఎట్లాంటి ప్రభావం పడుతుంది? అంటే దేశీయ ఉత్పత్తి దిగుమతులతో ఆ లోటు భర్తీ చేసుకోగలమా? అట్లాగే MiG-21ల స్థానంలో ఏ యుద్ధ విమానాలు రాబోతున్నాయి? పర్టికులర్ గా మీరు లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ అంటే అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ MiG-21 వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే తేజస్ LCA Mark 1 ఆల్ఫా ఏవైతే ఉన్నాయో అవి ఇండక్ట్ అవుతున్నాయి ఆల్రెడీ. తేజస్ LCS 26 ఇండక్ట్ అయ్యాయి, ఇంకో 5 ఆర్ బి ఇండక్టెడ్, 31 దాకా ఇండక్ట్ అవుతున్నాయని నాకు తెలిసిన నంబర్స్. రాజేంద్ర ప్రసాద్ గారు మేబీ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్ ఆయన ఇంకా పర్టికులర్ గా చెప్పగలుగుతారేమో, ఐఎమ్ నాట్ వెరీ షూర్. కానీ నంబర్స్ రీజనబుల్లీ షూర్ నాకు తెలిసిన నాలెడ్జ్ లో ఉన్నాయి. అవి కాక
ఒక $7 బిలియన్ డీల్ హెచ్సిఎల్ కి మనము మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద, సో ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ కింద మన కరెంట్ గవర్నమెంట్ $7 బిలియన్ డీల్ హెచ్సిఎల్ కి ఇచ్చింది. దానిలో ఏంటంటే ఇంకొక 97 నుంచి 105 ఎయిర్ క్రాఫ్ట్స్ దాకా ప్రొడ్యూస్ చేసే డీల్ నెక్స్ట్ 5 years లో ప్రొడ్యూస్ చేసి కంప్లీట్లీ ఇండిజినస్లీ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్స్, completely indigenously made aircraft to be inducted in the next 5 years. అంటే మేకింగ్ అండ్ ఇండక్టింగ్, టెస్టింగ్ అండ్ ఇండక్టింగ్ అనేది 5 years లో జరిగేదంటే చాలా కష్టతరమైన పని. బట్ ఆ టార్గెట్ ఇచ్చి హెచ్ఏఎల్ తోటి యాజ్ ఆఫ్ నౌ ఆ ప్రోగ్రామ్ కూడా పెద్ద రిస్క్స్ లేవని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ ఆఫ్ MiG-21 కి LCA తేజస్ 1 Alpha కాదా అంటే అబ్సల్యూట్లీ. అంటే లైక్ మీకు సమ్ మోడర్న్ డే వార్ కేపబిలిటీస్ లైక్ ఎయిర్ టు ఎయిర్ స్ట్రైక్ కేపబిలిటీ, ఎయిర్ టు సర్ఫేస్ స్ట్రైక్ కేపబిలిటీ, బ్రహ్మోస్ తో ఇంటిగ్రేట్ అయ్యే కేపబిలిటీ, ట్విన్ బ్యారల్ గన్ 23 mm ట్విన్ బ్యారల్ గన్ దాని కేపబిలిటీ, ఎన్హాన్స్డ్ రేంజ్ అంటే 500 meters 500 kilometers to 600 kilometers రేడియస్, 3000 kilometers ఆపరేషనల్ రేంజ్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్, 55,000 feet ప్లస్ రేంజ్ లో హైట్ లో ఆపరేట్ చేయగలిగేవి, 2 Mach ప్లస్ స్పీడ్ అచీవ్ చేయగలిగే ఎయిర్ క్రాఫ్ట్, ప్లస్ అడిషనల్ పేలోడ్ అంటే ఆల్మోస్ట్ 4 టన్నుల 4 నుంచి 5 టన్నుల పేలోడ్ ఉన్న కెపబిలిటీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. ఈ తేజస్ మార్క్ 1 ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే 4 tons కెపబిలిటీ ఉందంటే ఎటువంటి న్యూక్లియర్ వార్ హెడ్ అయినా తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీకు వాటి రేంజ్ లో, వాటి ఆపరేషన్ రేంజ్ లో అంటే 500 kilometers రేంజ్ లో ఎక్కడైనా డెలివర్ చేయగలుగుతాడు. సో మనకున్న ఎయిర్ ఫీల్డ్స్ నుంచి ఎక్కడికైనా వెళ్ళి కంఫర్టబుల్ గా డెలివర్, బ్రహ్మోస్ మిసైల్ లో లోడ్ చేసినా దేనిలో చేసినా కూడా దే కెన్ కంఫర్టబుల్లీ షూట్ విత్ పిన్ పాయింట్ ప్రెసిషన్. అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉండి ఆల్రెడీ వచ్చే తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఫర్దర్ ఎన్హాన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ కాదా అంటే నాకు అట్ట నమ్మకం ఏంటంటే ఇట్స్ స్ట్రాటజికలీ వెరీ వెరీ గుడ్ మూవ్. వేరే దేశం మీద డిపెండ్ కాకుండా మన దేశం టెక్నాలజీ మీద, మన దేశం సైంటిస్ట్ మీద, మన దేశం మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయ్యి ఇంటర్నల్లీ మనం కంప్లీట్ గా ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ లో తయారు చేసుకునే ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ గోయింగ్ టు be a new leaf in modern day warfare preparation for India. సార్ అట్లాగే MiG-21 రిటైర్మెంట్ తర్వాత పరమేశ్వర్ గారు భారత వాయుసేన స్క్వాడ్రన్ సంఖ్య సన్నద్ధతపై ఏమైనా ప్రభావం ఉంటుందా అండి? ఏం లేదండి, అందుకే అంటే MiG-21 రిటైర్ అయ్యాయంటే మెల్లమెల్లగా తేజస్ ఇంటాక్ట్ అవుతున్నాయి. అలాగే ప్యారలీ మీకు మోడర్న్ డే ఎయిర్ క్రాఫ్ట్స్ లైక్ సూస్ అండ్ రఫైల్స్ కూడా వచ్చాయి. సో మన సన్నద్ధతలో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అంటే అలాంటి డిసిషన్స్ ఎప్పుడూ డిఫెన్స్ ఫోర్సెస్ తీసుకోవాలి. ఎటువంటి సో ఏవైతే ఇండక్షన్ ఉంటుందో వాటితో ప్యారలీ 2 అడుగుల ముందరే ఇండక్షన్ నడుస్తుంటుంది ఎప్పుడైనా కూడా. సరే ఇవన్నీ పంపించేద్దాం బయటికి, దాని తర్వాత వేరే వస్తాయి కదా 2-3 ఏళ్ళు లేకపోయినా పర్వాలేదు, అలాంటి ప్లానింగ్ ఎప్పుడు ఉండదు మనకి. ఎస్పెషల్లీ మీరు మాట్లాడేది పాయింట్ తీసేది 2 front battle, వీఆర్ లుకింగ్ అట్ 3 front battle అండ్ మల్టీ ఫ్రంట్ బ్యాటిల్. చైనా ఎట్లా వర్క్ చేస్తుంది, డీప్ స్టేట్ ఎట్లా వర్క్ చేస్తుంది, నేపాల్ లో అన్రెస్ట్ వర్క్ చేస్తుంది, బంగ్లాదేశ్ లో అన్రెస్ట్ క్రియేట్ చేసింది, మయన్మార్ లో అన్రెస్ట్ క్రియేట్ చేసింది, పాకిస్తాన్ ఆల్రెడీ ఉంది, ఇట్స్ ఆల్రెడీ ఫెయిల్డ్ అండ్ టెర్రరిస్ట్ స్టేట్, చైనా ఆల్రెడీ ఉంది. సో మల్టీ ఫ్రంట్స్ లో వాళ్ళు మనకి ఎనిమిస్ డెవలప్ చేస్తున్నప్పుడు స్ట్రాటజీ వైజ్, టెక్నాలజీ ఇండక్షన్ వైజ్, వెపనరీ వైజ్, ఎక్విప్మెంట్ వైజ్, ఆర్మీ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రిపేర్నెస్ వైజ్ మనం చూసామంటే మనం ఎప్పుడు 2 అడుగులు ముందర ఉండేటట్టు చూస్తాం కానీ 2 అడుగులు వెనకబడడానికి ఎప్పుడు వెనకబడే స్ట్రాటజీ ఎప్పుడు మనం చేయము. అండ్ కరెంట్ గవర్నమెంట్ ఏదైతే చెప్పుకోవాలి, ఇట్స్ నాట్ పొలిటికల్ స్టేట్మెంట్ అండి, డోంట్ అట్రిబ్యూట్ పాలిటిక్స్ టు మీ, బట్ కరెంట్ గవర్నమెంట్ పాలసీస్ చూసినా కూడా అండ్ స్పెషల్లీ ది కరెంట్ టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ సినారియో మీరు చూసారంటే మనం ఆల్రెడీ ఒక స్ట్రాటజిక్ మెసేజ్ ఇచ్చేసాము వేరే దేశాలకు. మా దేశంలో టెర్రర్ యాక్టివిటీస్ చేస్తే we hold the right to strike you అంటే మేము అది మా మీద యుద్ధం ప్రకటించిందంటే అని ఒక అనౌన్స్మెంట్ చేసింది గవర్నమెంట్. అలాంటప్పుడు స్ట్రాటజికలీ మనం ఇండక్షన్ ఆఫ్ వెపనరీ వాటిల్లో ఒక 2 ఏళ్ళు ఫాస్టర్ ఉంటాం కానీ 2 రోజులు కూడా స్లో ఉందామని మనం ఎఫర్ట్ చేయము కూడా అండి. సో ఎఫెక్ట్ అంటూ ఏమీ ఉండదు. They have been warriors, they have been workhorses, literally Rajendra garu annattu they have been workhorses. The amount of work MiG-21s మనకి చేసిన సేవని మనము ఒక గంట ఇంటర్వ్యూలో గంట సరిపోదండి డిస్కషన్ లో సరిపోదు. MiG-21 పైలట్స్ చేసిన ధైర్య సాహసాలు లేటర్ పార్ట్ లో ఏజ్ అయిపోతున్నా కూడా వాళ్ళు ధైర్యం చూపించి, వాళ్ళ సాహసం చూపించి, వాళ్ళ కంట్రోల్ చూపించి, వాళ్ళ ట్రైనింగ్ స్టాండర్డ్స్ ఎలివేట్ చేసి ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు సెల్యూట్ ఆల్ దోస్. నాకు కొందరు ఎయిర్ ఫోర్స్ పైలట్స్ తో కూడా ట్రైన్ చేసే ఆపర్చునిటీస్ ఒకసారి దొరికింది. యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు ఆ టైంలో, అప్పటికి నాతో జూనియర్స్ ఉండే, కానీ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ, ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దే సెడ్. మేము ఆర్మీ నుంచి కాబట్టి మేము అడిగేవాళ్ళం ఏంటి MiG-21 ఫ్లైయింగ్ ఆఫీసర్ అంటే ఎవరన్నా సార్ మేము ఉన్నంత వరకు అలాంటి ప్రాబ్లం ఏముంది,
అవుతాయి, యాక్సిడెంట్స్ అనేవి అవుతాయి. యా, ఆ 1 man, టాపిక్ 2 కూడా man fly మాట్లాడదాం. చేస్తున్నప్పుడు సో అంటే అవుతాయి. అలాంటి నమ్మకం ఉన్నవాళ్ళు, యా, మళ్ళీ వస్తాం అలాంటి సార్ మీ నమ్మకం దగ్గరికి. పైలట్స్ ఉన్నారు మన దగ్గర. యా సార్ మళ్ళీ వస్తాం సార్. యా చెప్పండి సార్. ఇప్పుడు భారతదేశానికి అసెస్మెంట్ చూసుకుంటే సుమారు 42 స్క్వాడ్రన్స్ కావాలని ప్లాన్ ఉంది. మన రిక్వైర్మెంట్స్ MiG-21 వెళ్ళటంలో ఏంటంటే కొంతవరకు ఇమీడియట్ గా కొంత తగ్గుతాయి. దట్ ఈస్ విల్ కమ్ టు అరౌండ్ 29 or 31 స్క్వాడ్రన్స్ వరకు ఉంటాం. ఎప్పుడైతే ఈ తేజాస్ పికప్ అవుతాయో, తేజాస్ మన దురదృష్టం అంటే కొన్నాళ్ళు ఈ ఇంజిన్ రాక మనకి కొంత స్లో అయ్యాం. ఎప్పుడైతే ఇప్పుడు 93 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ చేశారు, గవర్నమెంట్ ఆల్రెడీ 5,600 crores ఎంతో అప్రూవ్ చేశారు, రైట్? సార్ అవి డీటెయిల్ గా డిస్కస్ తేజాస్ వస్తాయో అప్పుడు మనం ఒక లెవెల్కి రాగలం. రాజేంద్ర ప్రసాద్ గారు, అయితే MiG-21లపై ఎగిరే శవపేటికలు అన్న విమర్శలు కూడా వచ్చాయండి. అయితే ఎందుకు వచ్చాయి? ఎంతో కాలంగా ఈ ప్రతిపాదనలు ఉన్నా ఇప్పుడే వీటిని ఉపసంహరించడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే దాంతో నేను పూర్తిగా ఏకీభించనండి. ఎగిరే శవపేటికలు అంటే ఫ్లయింగ్ కాఫిన్స్ అంటారు. కానీ ఈ MiG-21 పోరాట పటిమ, దాని వేగం, దాని యొక్క పనితీరు చూసుకుంటే వాళ్ళు చెప్పేటువంటి లెక్కల ప్రకారం మనకి ఈ 63 సంవత్సరాల్లో మనం సుమారు 390 MiG-21 విమానాలను కోల్పోయాం. దాంతోపాటే ఒక 200 మంది పైలట్స్ని, ఒక 60 మంది పౌరుల్ని కోల్పోయామండి. మీరు ఈ చరిత్ర చూసుకుంటే మన అట్రిషన్ రేట్ అంటారు దీన్ని, మన అట్రిషన్ రేట్ చాలా తక్కువ అండి. MiG-21 అట్రిషన్ రేటు పీస్ టైంలో 0.55 అండి. అంటే 0.55 విమానాలు సంవత్సరానికి మనం కోల్పోయాం. ఇంకో విధంగా చెప్పాలంటే MiG-21 ప్రతి 1 లక్ష ఫ్లయింగ్ అవర్స్కి మనం కోల్పోయిన విమానాలు, మనకు జరిగిన యాక్సిడెంట్స్ 26 మాత్రమే, 26.3. అంటే ప్రపంచంతో ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్తో పోల్చుకున్నా కూడా వాళ్ళ అట్రిషన్ రేట్ చాలా ఎక్కువ. మన అట్రిషన్ రేటు 0.55. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ పర్ 1 lakh ఫ్లయింగ్ అవర్స్ ఈజ్ 26 మంది, మిగతా వాళ్ళది 34 ఉంది యూఎస్ఎఫ్లో. అలాగే అట్రిషన్ రేటు చాలా తక్కువ. మన విమానాలు 63 సంవత్సరాలు పనిచేసి మనం కోల్పోయినవి 400 లోపు. ముఖ్యంగా ఇవి ఎక్కువ మనం కోల్పోయింది నాట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ దిస్ థింగ్, వేరియస్ రీజన్స్, అంటే చాలా కారణాలు. ఒకటేమో ఎక్కువ మంది పైలట్స్, ట్రైనీ పైలట్స్ మనం కోల్పోయాం. ఎందుకంటే ఇది సూపర్ సోనిక్ జెట్ అనమాట. దీని స్పీడ్ వచ్చేసి మ్యాక్సిమం స్పీడ్ 2100 కిలోమీటర్లు పర్ గంట. ఇది 44,000 feet ఒక నిమిషంలో ఎగప్రాకగలదు. సో ఇట్లాంటి పవర్ఫుల్ విమానం అవటం వలన మనము చాలామంది ట్రైనీ పైలట్స్ని కోల్పోయాం విమానంలో. కాబట్టి ఇది ఏ విధంగా చూసినా కానీ అమెరికాతో పోల్చుకున్నా, మిగతా దేశాలతో పోల్చుకున్నా మన యాక్సిడెంట్ రేటు, మన అట్రిషన్ రేటు 0.55 చాలా తక్కువ. కాబట్టి సుదీర్ఘంగా 63 సంవత్సరాలు మీరు చెప్పండి, ఏ విమానం ఇన్ని సంవత్సరాలు మరి ఏ దేశ ఎయిర్ ఫోర్స్ చరిత్రలో కూడా జరగలేదండి. దానికి తోడు మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్న ఒకటి, స్క్వాడ్రన్ లెవెల్, దాన్ని కొంచెం నేను యాడ్ చేస్తానండి. మన స్క్వాడ్రన్ లెవెల్స్ MiG-21 విరమించిన తర్వాత ఒక 13-14 స్క్వాడ్రన్స్ తగ్గిపోతాయి మన శాంక్షన్ స్ట్రెంగ్త్ కంటే. మీరు 3 రోజుల క్రితం వార్తగాను చూస్తుంటే మన ప్రస్తుత భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ గారు ప్రధానమంత్రికి ఒక ప్రపోజల్ పెట్టారండి. మన స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ ఇంకొక 10 ఎక్స్ట్రా కావాలని. మనం 2.2 ఫ్రంట్ వారు మనం చేయాలంటే మనకి ఉన్న 54 స్క్వాడ్రన్స్ కావాలి అని. దానికి తగ్గట్టుగానే మనం ఇప్పుడు మన భారతదేశంలో ఆత్మనిర్భరత ద్వారా మన అదానీ ఏవియేషన్, రిలయన్స్, అలాగే సఫ్రాన్ అనే ఫ్రాన్స్ సంస్థ మన బెంగళూరులో MRO ఫెసిలిటీస్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తయారు చేయడానికి ముందుకు వచ్చినాయి. మన HAL తర్వాత ఆడా కలిసి కూడా 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని తుది దశలో ఉన్నాయండి. ఇవన్నీ కూర్చి మనకి స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ ఒక 5-6 సంవత్సరాల్లోనే మనం పూర్తి తీసుకోగలమండి. రైట్ సార్. KR రావు గారు, ఆ MiG-21ల స్థానంలో రానున్నాయని చెబుతున్న తేజస్ ప్రత్యేకతలు ఏంటి? ఈ తరహాలోనే రక్షణ సాధనాల పరంగా స్వయం సమృద్ధతలో మనం ఎక్కడున్నామండి? ఫస్ట్ తేజాస్ ఇప్పుడు ప్రస్తుతానికి 3 వేరియంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన తేజాస్ Mark 1, రైట్? అదేమో బేసికలీ ఒక లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, రైట్? అండ్ దాని వెయిట్ కూడాను 13.5 tons. తర్వాత బేసిక్ ఏవియానిక్స్ మనం చూస్తే దాంట్లో బేసిక్స్ ఉన్నాయి, రైట్? దాని తర్వాత మనం HAL ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసింది.
ఇంప్రూవ్మెంట్ చేసేయండి, మార్క్ 1A అని ఇంప్రూవ్ చేశారు. దాంట్లో సుమారు 40 రకాలుగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ జరుగుతుంది ఏంటి, తేజాస్ మార్క్ 2. మార్క్ 2 లైట్ కాదు, ఇదే మీడియం కాల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, మీడియం వెయిట్. ఎందుకంటే లైట్ ఎయిర్ క్రాఫ్ట్ చూసుకున్నప్పుడు 13.5 టన్స్ ఉండేది, ఇదేమో దీని వెయిట్ 17.5 టన్స్ వరకు వస్తుంది. అదే కాకుండా హార్డ్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. తర్వాత ఏవియానిక్స్ కూడా కంప్లీట్ జనరేషన్ మార్చారు, వెరీ అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ అందులో పెట్టారు. మీరు రీసెంట్ గా మనం న్యూస్ లో కూడా మనం చూసాం, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అయితే మాకు ఇచ్చిన టైం లైన్స్ ప్రకారం 25 లో ఇస్తాననే టైంకి ఎయిర్ క్రాఫ్ట్ రాలేదని ఆల్రెడీ HAL కి చెప్పడం జరిగింది మన రీసెంట్ గా, రైట్. అది నేను అనుకోవడం కారణాలు, వాళ్ళ స్లో కారణాలకు ఒక కారణం ఏంటంటే ఇంజిన్స్ అవైలబిలిటీ కూడా అమెరికా నుంచి కొన్ని ఇంజిన్స్ కావాల్సి ఉన్నాయి. కనుక ఓవరాల్ మనం చూసుకుంటే ఐ థింక్ రైట్ నౌ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. తేజాస్ మార్క్ 2 ఖచ్చితంగా మనం టైం లైన్స్ ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. నేను ఎందుకంటే ప్రస్తుతం ఉన్న స్థితిలో చూసుకుంటే అసెస్మెంట్ 2035కి సుమారు 36 స్క్వాడ్రన్స్ ఎన్నో వస్తాయని. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కవర్ చేసినట్టుగా మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం కొలాబరేట్ చేయగలిగితే 42 నుంచి 54 అవుతానికి టైం పడుతుంది. ఇమీడియట్ గా వారంటీ లేదు. రైట్ సార్. పరమేశ్వర్ గారు మీరు చెప్పండి, భవిష్యత్ సన్నద్ధతలో భాగంగా డ్రోన్ టెక్నాలజీ, AI ఆధారిత వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ కూడా వాయుసేనకు కీలకంగా మారుతున్నాయి. ఈ కోణంలో మనం ఇంకా సాధించాల్సినవి ఏంటండి? అంటే దిస్ ఇస్ డెవలపింగ్ వార్ఫేర్ అండి. మోడర్న్ వార్ఫేర్ మీరు ఏదైతే చూస్తారో, కామన్ మ్యాక్సిమం మనం వార్ ప్రిపరేషన్ మనం చూసేది ఏంటంటే, ఒకటి మోడర్న్ వార్ఫేర్ విల్ బి మల్టిపుల్ ఫ్రంట్స్ అంటే ఒకటి వేరియస్ ఎనిమీస్ అని కాకుండా ల్యాండ్, ఎయిర్, సీ కాకుండా సైబర్ అండ్ ఆల్సో బులియన్ వార్ఫేర్ అంటే మార్కెట్స్ మీద అటాక్ చేయించడం. అటాక్ ఈస్ నాట్ ఫిజికల్ అటాక్, లైక్ మార్కెట్స్ ఫండమెంటల్ చేయడం, సో ఎకానమీ డెబిలిటేట్ చేయడం బేసిక్లీ. సో ఎకనామిక్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్ కూడా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది వార్ఫేర్స్ విల్ బి దట్ కైండ్ అండి. ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ ఒకటి, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే అవి క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్స్ కాబట్టి వాటికి ఎక్సెప్షన్ ఇచ్చి చూస్తే నన్ ఆఫ్ ది కంట్రీస్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. బట్ దెన్ ఒకవేళ వార్ఫేర్ అయ్యింది అంటే ఏ లెవెల్లో ఉంటుంది అంటే నాన్ కాంటాక్ట్ వార్ఫేర్. ఇప్పుడు మీరు 91 లోనే చూసారు, అది ఇరాక్ అటాక్ చేసినప్పుడు USA కంటిన్యూస్ గా ఎయిర్ వార్ఫేర్ చేసి కంప్లీట్ గా ఇరాకీ ఫోర్సెస్ మొరల్ కంప్లీట్ గా దెబ్బతిన్నాక వాళ్ళ ల్యాండ్ ఫోర్సెస్ పంపించాయి. సో దట్ వాళ్ళ ఫిజికల్ అంటే హ్యూమన్ అట్రిషన్ రేట్, సోల్జర్ అట్రిషన్ తక్కువ ఉండాలి. సో ఫ్యూచర్ ఎయిర్ వార్ఫేర్స్ మీరు ఇప్పుడు ఆప్షన్ లో కూడా చూసారు, మోస్ట్లీ డ్రోన్స్ అండ్ ఎయిర్ వార్ఫేర్ అయింది. మనం ల్యాండ్ ఫోర్సెస్ రెడీ పెట్టాము, హోల్డింగ్ పొజిషన్ లో పెట్టాము, రెడీ ఉండండి, ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు. హోల్డింగ్ ఫోర్సెస్ కాక రిజర్వ్ ఫోర్సెస్ కూడా అనౌన్స్ చేసి రెడీ పెట్టిన తర్వాత కూడా ఉంది. సో రెడీగా ఉన్నారు కానీ ఫిజికల్ కాంటాక్ట్ లోకి రాలేదు. మోస్ట్లీ వార్స్ విల్ బి ఫాట్ విత్ ఏరియల్ ఆర్ సైబర్ ఆర్ డ్రోన్ టెక్నాలజీ. సో వాటిలో ఇంకా ఏం అడ్వాన్స్మెంట్ రావాలి అంటే అర్లీ వార్నింగ్ సిస్టమ్స్. డ్రోన్స్ లో ఆల్రెడీ మీకు ఏవాక్స్ వచ్చాయి, ఏవాక్స్ డెవలప్ చేయడం, ఏవాక్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే అర్లీ వార్నింగ్ ఫర్ ఏవాక్స్ ఆల్సో, ఏవాక్స్ కి ఎయిర్ ప్రొటెక్షన్ త్రూ డ్రోన్ టెక్నాలజీ అండ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ. వాటిల్లో కూడా చాలా వర్క్ నడుస్తుంది. అవి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి వాటిని. సో మీ ఎర్లీ వార్నింగ్ ఇచ్చే సిస్టమ్ కి మీరు ఇంప్రెగ్నబుల్ సెక్యూరిటీ కూడా ఎస్పోర్ గురించి మాట్లాడుతున్నాం. అలాంటి సెక్యూరిటీ మనం ఏవాక్స్ కి మన డ్రోన్స్ కి ఇవ్వగలిగినప్పుడు అవర్ ఎయిర్ కాంబాట్ కేపబిలిటీ విల్ బి కంప్లీట్లీ ఎలివేటెడ్ టు నెక్స్ట్. అవి ఫస్ట్ లైన్ ఇవ్వవుతాయి. సెకండ్ లైన్ లో ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫస్ట్ లైన్ విల్ బి ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ విల్ బి ద ఫస్ట్ ఫోర్స్ టు టేక్ అప్ వార్ఫేర్. సో ఎయిర్ ఫోర్స్ లో మనం ఇప్పుడు సూ ఫైటర్స్ కానీ రఫైల్ ఫైటర్స్ కానీ దే ప్రూవ్ దేర్ వర్త్. అండ్ తేజస్, ఇప్పుడు తేజస్ వస్తున్నాయి విచ్ ఆర్ రిప్లేస్మెంట్ టు మిక్స్. ఇవి వచ్చి దే విల్ ఫార్మ్ అవర్ ఫ్రెండ్షిప్. సో ఇట్ విల్ బి దట్ విల్ బి అవర్ ఫ్యూచర్ అని నాకు అనిపిస్తుంది నెక్స్ట్ 5-7 years. ఓకే సార్. ఇది మొత్తానికి దేశానికి సంబంధించి రక్షణ రంగంలో MiG-21లు చాలా ప్రముఖ పాత్ర పోషించాయి. దాదాపు 60 ఏళ్ళు అంటే 6 దశాబ్దాలు కూడా భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చాయని నిపుణులు, విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే సెప్టెంబర్ 22న ఘనమైన వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో వీటి స్థానంలో తేజస్ భారత రక్షణ రంగంలో అమ్ముల పొదిగా చేరబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.